నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం జూన్ మాసంలో పాఠశాలను మూసివేయడం జరిగింది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాల మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారని భావించిన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య చొరవ చూపి ఫకీర్పురం మాజీ సర్పంచ్ భర్త అందగుల యాదయ్య గ్రామంలోని యువతతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన వైద్యం అందుతుందని నచ్చజెప్పి శనివారం విద్యార్థులను పాఠశాలకు తరలించారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం జూన్ మాసంలో పాఠశాలను మూసివేయడం జరిగింది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాల మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారని భావించిన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య చొరవ చూపి ఫకీర్పురం మాజీ సర్పంచ్ భర్త అందుగుల యాదయ్య గ్రామంలోని యువకులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని నచ్చచెప్పి శనివారం విద్యార్థులను పాఠశాలకు తరలించారు. ఇట్టి విషయమై ఫకీర్పురం గ్రామానికి చెందిన పగిళ్ల వెంకటయ్య నాంపల్లి మండల విద్యాధికారి గురువారావు, ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావుతో చరవాణి ద్వారా మాట్లాడి మా గ్రామంలో పాఠశాలను పునఃప్రారంభించాలని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరవుతారని తెలుపగా వెంటనే స్పందించిన ముస్టిపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు సిఆర్పి ఈదయ్యతో కలిసి నేరుగా ఫకీర్పురం ప్రాథమిక పాఠశాలను చేరుకొని పాఠశాల గది తలుపులు తెరిపించారు. అక్కడే గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో యువకులతో మాట్లాడి ప్రతిరోజు పాఠశాలకు విద్యార్థులు హాజరయ్యేలా విద్యార్థుల సంఖ్య అధికంగా నమోదు చేసేలాగా గ్రామస్తులు చొరవ తీసుకొని కృషి చేయాలని తెలిపారు. ఈరోజు సిఆర్పి యాదయ్యను పాఠశాల విద్యార్థుల కొరకు విధులు నిర్వర్తించాలని నియమించారు. అదేవిధంగా పునఃప్రారంభించబడుతున్న పాఠశాలలో విధులు నిర్వర్తించడానికి ఫకీర్పురం ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను నియమిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మండల విద్యాధికారి గురువారావు తెలిపారు. అనంతరం పగిళ్ల వెంకటయ్య ఇట్టి విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులతో పాఠశాల ఆవరణంలో తరగతి గదులను శుభ్రం చేపించి విద్యార్థులకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సిఆర్పి ఈదయ్య, ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అందుగుల కవిత యాదయ్య, ముదికొండ శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీకు అక్కడ ఏమవుతున్నారు వెరీ గుడ్. ఇంకా అదే వాళ్ళ పదాలు వస్తాయా? పదం వాళ్ళు ఇంకా మంచిగా ఒకటి చేసినాం. ఏళ్ళు కింద పడుతున్నాయట బంద్ వస్తున్నాయిగా ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇటీవల ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో మూతవేయడం జరిగింది. మళ్ళీ తిరిగి గ్రామస్తుల చొరవతోని ఈ గ్రామంలో పాఠశాల మూతపడకుండా ఉండాలని, విద్యార్థుల సంఖ్య పెంచుతామని ఈరోజు కలిసికట్టుగా విద్యార్థులను
పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఈ పాఠశాలను మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇదే గ్రామంలో మాకు ఈ ప్రభుత్వ బడికే విద్యార్థులను పంపిస్తామని చెప్పేసి వారి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, యువకులు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారి మాటల్లో మనం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కవిల పతిపూర్ గ్రామం అది. అయితే ఇటీవలి కాలంలో నేను కూడా స్కూల్ మూసేస్తారని చెప్పి నాకు తెలియదు. వెంటనే తెలిసింది. తెలిసిన వెంటనే నైట్ పేరెంట్స్తో కనుక మాట్లాడితే ఇతరత్ర తెలుసుకుంటే స్కూల్ ఎందుకు మూసివేయబడిందని తెలుసుకుంటే విద్యార్థులు లేరనే నెపంతో టీచర్స్ రాకుండా ఉండడం జరిగింది. అయితే విద్యార్థులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి అవగాహన లోపంతో కొంచెం చెప్పలేక వాళ్ళు ఏదో ఇంటి దగ్గర ఉండడం అట్లా ఉన్నారు. అది కాకుండా మహిళా సంఘాన్ని కానీ, గ్రామ పెద్దల్ని కానీ, ఉన్న సిబ్బంది టీచర్స్ కానీ వాళ్ళకి అవగాహన కల్పించి మీ పాఠశాలలో చక్కటి విద్యను అభ్యసిస్తాం అని చెప్పి వాళ్ళ భరోసా కల్పించినట్లయితే అందరూ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా యొక్క బడిని పునఃప్రారంభించి పిల్లలకు మంచి విద్యను అందించాలని, మా యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, వచ్చే టీచర్లు ఎవరైనా ఉంటే ఇంకా వచ్చేవాళ్ళని మంచి సిబ్బందిని పంపించాలని గౌరవ ఇండియో గారిని కోరుతున్నాము. గతంలో కూడా చాలామంది టీచర్స్ ఇక్కడ పనిచేశారు. చాలా చక్కగా మంచి పరిసరాలు, చెట్లు, వాతావరణం, ఇక్కడ సంపు కానీ మా యొక్క పాఠశాలలో ఏ ఒక్క కొత్త కూడా లేదు. ఇటీవలి కాలంలో చాలా వేరే వంట రూమ్ కానీ, వాష్రూమ్ కానీ, ఇంకా హ్యాండ్ వాష్ కానీ, ఇంకా ఇతరత్ర బెంచెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. పక్కనే బడి ఉంది, పక్కనే గుడి ఉంది. చాలా మంచి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. మా యొక్క గ్రామస్తుల చొరవ కూడా ఉంటుంది. ఎవరు కూడా పిల్లలు లేరని మూసివేయద్దు. మీరందరూ కలిసి మాతో కూడా వస్తే మేము ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అవగాహన కల్పించి అందరినీ స్కూల్కు తీసుకొచ్చే బాధ్యత మేము కూడా వహిస్తామని చెప్పి బడిబాట కార్యక్రమం కానీ అవన్నీ చేసి మహిళా సంఘాలు ప్రోత్సహించి, మిగతా గ్రామస్తులు ప్రోత్సహించి ఆ పేరెంట్స్కు నచ్చజెప్పి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత మా వంతుగా మీతో పాటు తోడని మేము చేస్తామని, మీరు స్కూల్ మూసివేయద్దని కోరుకుంటున్నాం. ఇప్పుడు బడిబాట కార్యక్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము గ్రామస్తులను కలిసి కూడా టీచర్స్ని వెంట పెట్టుకొని ఇంటికి కూడా విద్యార్థులు తీసుకురావచ్చు. ఒకవేళ అలాంటి అవకాశం కూడా ఉంది. మీరు ఒకవేళ ఈ విధంగా చేయడానికి రేపటి నుండి కూడా ముందుకు వస్తారా? తప్పకుండా అండి. మా యొక్క గ్రామంలో మా స్కూల్ మూతపడకుండా ఉండడం కోసం మేము ఆర్థికంగా అయినా సరే మా వంతు సహాయం, లేకపోతే ఇంకే విధమైన సహాయం చేయడానికి కూడా మేము ముందుకు వస్తాము. పేరెంట్స్ నచ్చజెప్పడానికి కానీ, ఆ టీచర్స్ వెంబడి ఎక్కడికి రమ్మన్నా వస్తాం, తప్పకుండా చేస్తాం మా సహకారం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారి భర్త యాదయ్య గారితో ఉన్నాము. ఇక్కడ ఇటీవల వచ్చినటువంటి అమ్మ రాష్ట్ర పాఠశాల నుంచి వచ్చిన నిధుల నుండి పాఠశాలలో ఉన్నటువంటి మరమ్మతులు చేపించి ఇక్కడ వాటర్ సౌకర్యం అవన్నీ కల్పించడానికి కూడా వర్క్ చేస్తారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. ఇక్కడ పాఠశాల మూతపడినది, మళ్ళీ ఓపెన్ చేయించడం ఏ విధంగా ఉంది, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. స్కూల్ అన్ని ఏర్పాట్లు మొత్తం ఏర్పాటు చేసినాం, కానీ పిల్లలు రావట్లేదని సలహా టీచర్స్ మళ్ళీ ఊళ్ళో గౌరవం కూడా ప్రయత్నిస్తున్నాం. వస్తే మంచి వాతావరణం అనుకున్నారు. మా స్కూల్ అయితే గౌరవం మీరు పిల్లలు రావడానికి కూడా మీ వంతు కృషి చేయాలి. ఏమంటారు? ఖచ్చితంగా కృషి చేస్తాం. వీడియో చెప్తాం. స్కూల్ ఉండవలసింది మంచిగా అందరూ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులతో కూడా మాట్లాడదాము. వారి మాటలు కూడా తెలుసుకుందాం. వాళ్ళు స్కూలు రీఓపెన్ చేయించడానికి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కృషిని ఒక రోజులోనే కాకుండా మళ్ళీ కొనసాగించేలా కూడా చూద్దాము. వారి మాటలు తెలుసుకుందాం. తమ్ముడు మీ పేరు? ఇక్కడ స్కూల్ మూతపడింది కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి మీరు ఏమైనా కృషి చేస్తారు? వాస్తవానికి ఇప్పుడున్నటువంటి టీచర్ లేక కొడతారు, ప్రధానంగా కొడతారు. ప్రధాన పద్ధతి టీచర్ లేకపోతే వాస్తవానికి విద్యార్థులు ఉన్నారు. మంచి వాతావరణ ప్రదేశం ఇది. ఇక్కడ మంచిగా చదువుకోవడానికి మంచిగా వాళ్ళన్నిటికీ సదుపాయాలు ఉన్నాయి. వాస్తవంగా టీచర్ అనేది మాకు ప్రధాన. వాస్తవానికి ఏంటంటే ఈరోజు మీరు రావడం మీడియా మిత్రులకి వాస్తవానికి ఆ విషయాలు తెలిసే తక్షణమే స్పందించి మళ్ళీ వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి ఎంఓ వారికి స్పందించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ప్రతిరోజు గ్రామంలో తిరిగి పిల్లల సంఖ్య తగ్గకుండా పెరిగేలాగా చూడడానికి వీళ్ళని కృషి చేస్తారు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా పాల్గొంటూ తక్షణం వారి యొక్క పేరెంట్స్ ఇలా మాట్లాడి కార్యక్రమాన్ని వాస్తవాన్ని రావడానికి, విద్యార్థులు రావడానికి, చదువుకోవడానికి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడుతున్నాం. పెద్ద మనుషులు ఏం పెరుగుతున్నారు? అంతే. మీ ఊళ్ళో పాఠశాల మూతపడింది కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి మీరు కృషి చేస్తున్నాం. మా గ్రామ పంచాయతీ మరి బడి కార్యక్రమంలో చదువుకున్నాను.
పంతులు ఒకటి సమాజంలో ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు. మన మాకు నిన్నటితోనే తెచ్చి గడి మూతపడ్డది. ఒక పిల్లలు కూడా ఇక్కడ పోవడం లేదు. ఇక్కడ వచ్చిన పంతులు కూడా బాగా వాళ్ళు వద్దలేదు. ఇక్కడ ఎవరైతే ముందుకు అయితే ఉంటారో దాన్ని సమస్యలు అనేది మా నాగరికాన్ని ఆలోచించి ప్రతి గ్రామం మన గ్రామంలో బడి మూతపడకుండా మరి చక్కగా విద్య అనేది నీట్గా చెప్పాలనేది మేము అందరము మా గ్రామ స్థాయికి మంచి పంతులు నచ్చమైన పంతులు అనుకోండి ఇలా రావాల్సింది ఇది చెప్పవలసింది మేము బాగా గ్రామానికి కోరుకుంటున్నాం. ఇప్పుడు మనము గ్రామస్తుల ద్వారా చూసాము. ఇక్కడ గ్రామంలో విద్యార్థుల కొరతనే కాదు, ఉపాధ్యాయులు కూడా సక్రమంగా రాకపోవడం వల్లనే పాఠశాల మూతపడడం కూడా కారణమని చెప్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ వారు కూడా చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి సారించి ఫకీర్పురం గ్రామంలో ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెంచడానికి కూడా కృషి చేయాలని, గ్రామస్తులు కూడా విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు గ్రామస్తులు కోరుకున్న విధంగానే ఈ పాఠశాల మళ్ళీ పునఃప్రారంభించబడి మూతపడకుండా ఉండడానికి కృషి చేస్తున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా జరగాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర సత్యం.